ఆయన మనసు ఎంతలా బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్తే నమ్మవు శృతి. మా ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఎవ్వరితో ఏ విషయం గురించి మాట్లాడింది లేదు. ఇద్దరు మనుషులు వచ్చి మా ఆయన్ని చాలా ఇరిటేట్ చేశారు. ఒకడు కాలు తొక్కాడు, ఒకడు నడ్డు మీద కొట్టాడు. అయినా సరే ఆయన గొడవ పడలేదు. ఎందుకంటే ఇది ఇంటి ఫంక్షన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదని చెప్పి కావాలని అన్నారు. ఇంకా నా తమ్ముణ్ణి కొట్టడమా? ఆయన ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటుందని నేను నమ్ముతాను. ఏ కారణం లేకుండా నా తమ్ముణ్ణి కొట్టరు. ఖచ్చితంగా కారణం ఉంటుంది. అది ఈరోజు బయటపడకపోవచ్చు, రేపన్న రోజున ఖచ్చితంగా బయటపడుతుంది. ఆయన తప్పు చేయలేదు అని నేను నమ్ముతాను. ఒక్క మాట శృతి, నేను ఆ రోజు చైన్ కావాలని తీయలేదు. నువ్వు మెడలోంచి తీసేసిన పూలదండలో చైన్ ఉండిపోతే ఆ చైన్ తీస్తున్నాను. అదే సమయానికి మీ నాన్నగారు వచ్చారు. ఏం చేస్తున్నావని అడిగారు. జరిగింది చెప్పాను. చెప్పేసరికి మీ నాన్న నన్ను దొంగ అన్నారు. నేను అప్పటికే చెప్తున్నాను చైన్ దొంగతనం చేయలేదండి అనగానే, లేదు నువ్వు అందుకే వచ్చావు అది ఇది అంటూ మాట్లాడారు. ఒకప్పుడు నిన్ను కాపాడాను కదా శృతి, ఆ కృతజ్ఞత కూడా నా మీద లేదా? నేను దొంగతనం చేసే మనిషినా? బంగారం కోసం డబ్బు కోసం ఆశపడే మనిషినా? అయిపోయింది. నేను బయటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా మామయ్య గారు ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. తను దొంగతనం చేసే మనిషి కాదు, అసలు ఏం జరిగిందంటే ఆయన మొత్తం వివరించి చెప్పిన తర్వాత కూడా సరే అని మీ నాన్నగారు వదిలేయలేదు. ఇంకా గొడవని పెద్దది చేయాలని చూశారు. తన మనసులో ఏదో ఒక ఆలోచన లేకుండా అలా చేయరు కదా శృతి. ఒక్కసారి ఆలోచించు. మీ అమ్మా నాన్నలను దగ్గర నుంచి చూసిన దానివి. వాళ్ళు ఏ ఉద్దేశంతోనే గొడవ పెద్ద చేశారనేది ఒక్కసారి ఆలోచించు. కావాలని గొడవ పెట్టుకున్నారని నా మనసు కనిపిస్తుంది. చూడు శృతి, నువ్వు ఆ ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటాము. ఆ ఇంటి నుంచి ఒక్కరు బయటకు వచ్చినా మావయ్య గారు బాధపడతారు. ఒక రకంగా మావయ్య గారు ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత మనది. మీ నాన్న మీద చేసుకున్నారంటే మీ నాన్నగారు తప్పు చేశారు. మీ నాన్న ఎలాంటి మనిషో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళని పూచుకు పొల్ల తీసినట్టు తీసి పడేస్తారు. పైగా అందులోనూ మా కుటుంబం అన్నా ఎవరికి ఇష్టం లేదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి అన్నా ఇష్టం లేదు. కానీ అలా నీ కోసం భరిస్తున్నారు. ఒక్కగానొక్క కూతురు కాబట్టి దయచేసి అర్థం చేసుకో శృతి. మా ఆయన తప్పు ఎంతుందో మీ నాన్నగారి తప్పు కూడా అంతే ఉంది. మీ నాన్న నోరు జారి మాట్లాడడం తప్పు. మా ఆయన ఆవేశాన్ని అప్పుడు వరకు కంట్రోల్ చేసుకున్నారు. అప్పుడు కంట్రోల్ చేసుకోలేక కొట్టారు. దానికి నేను ఒప్పుకుంటాను. అందుకే ఇద్దరూ చేసింది తప్పే. ఇరుపక్షాల నుంచి కూడా న్యాయంగా ఆలోచించాలి. ఒక్కసారి ఆలోచించు. మీ మమ్మీ డాడీ ఎంతెందుకు సాగదీసి ఎంత తెగి వరకు ఎందుకు లాక్కొచ్చారనేది ఒక్కసారి ఆలోచించు శృతి అని చెప్పనేసరికి ఇంక ఏం మాట్లాడదు. మీనా అక్కడి నుంచి వచ్చేస్తుంది. రవికి కూడా నచ్చ చెప్తాడు బాలు. నచ్చ చెప్పేసరికి ఇంకా శృతి ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. అదేంటండి, శృతి నిజంగానే మారిందంటారా లేక మళ్ళీ వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోద్దంటారా అని చెప్పాను. కానీ అలా ఎలా వెళ్ళిపోద్ది శోభన? ఇక్కడ ఉండాలనే కదా మనం ఎంత ప్లాన్ చేసి మరి శృతిని ఇక్కడ ఉంచాము. మరి రవి అనగానే రవిని కూడా ఏదో రకంగా బ్రతిమాలి తీసుకురావాలి. లేదంటే రవి ఇలాగే దూరంగా ఉన్నాడనుకో, శృతి కూడా రవి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి మళ్ళీ ఆ సత్యం ఇంటికి వెళ్ళిపోతారు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసి సత్యం తన ఇంటి కోడల్ని చేసుకున్నాడు. అలాంటి సత్యానికి గుణపాఠం చెప్పాలి అంటే తన కొడుకుని తన నుంచి దూరం చెయ్యాలి అని చెప్పి మాట్లాడుకునేసరికి, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ, మీరు అంకుల్ మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడం కోసం నన్ను ఆ ఇంటి నుంచి దూరం చేశారా? మీనాను పాప దొంగ అంటూ ముద్ర వేసి తనను బాధ పెట్టారా? చాలా తప్పు చేశారు మమ్మీ, చాలా తప్పు చేశారు డాడీ. వాళ్ళు అప్పటికీ చెప్తూనే ఉన్నారు మీ డాడీయే ఇంకా మాట్లాడారు అని. డాడీ అలా మాట్లాడే మనిషి కాదు అనుకున్నాను. మీ మాటలు విన్నాక నాకంతా అర్థమైంది అనగానే, మీ డాడీ చేసిన దాంట్లో తప్పేముంది? నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే కదా ఈ భోగభాగ్యాలన్నీ అనుభవించగలవు. ఆ ఇంట్లో ఏం సదుపాయాలున్నాయి అనగానే, సంతోషం ఉంది ఆ ఇంట్లో ఆనందం ఉంది. అందరూ సంతోషంగా మాట్లాడుకోవడం ఉంది. నాకు మీనా అంటే చాలా ఇష్టం. మీనా వల్లే నేను ఈరోజు మీ కళ్ళ ముందు ఉన్నాను. ఏ డాడీ, ఏ మమ్మీ మర్చిపోయారా? మీరు చూసిన సంచుగాడు నా మీద యాసిడ్ దాడి చేయబోతే మీనాయే కాపాడింది. ఆ విషయం మీరు మర్చిపోయారా ఏంటి అంటూ మాట్లాడేసరికి, మీతో మాట్లాడి టైం వేస్ట్.
నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ గబగబా బ్యాగ్ సర్దుకుని శృతి బయలుదేరి రవికి ఫోన్ చేసి వచ్చేస్తుంది. రవి కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే మీరు ఫోనులు చేసి మాట్లాడమేనా, నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడేదేమైనా ఉందా? డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి కదా. మీనా మాత్రమే బాధ్యత తీసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను బ్రతిమాలి జరిగింది చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. మీరు కానీ రోహిణి కానీ అసలు నన్ను పలకరించడానికి రాలేదు. ఫోన్లో మాట్లాడారు ఒక్కసారి అంతే. ఇంటికి వచ్చారా? ఇంటికి వచ్చి ఇంటికి రామ్మా అని పిలిచారా? పోనీ ఇంటికి వస్తే మా అమ్మ వాళ్ళు అవమానిస్తారంటే నేను డబ్బింగ్ చెప్పే దగ్గరికైనా రావాలి కదా, అక్కడికైనా వచ్చి నన్ను అడగాలి కదా, రమ్మని పిలవాలి కదా. ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని చూడాలనుంది, మీరు గుర్తొస్తున్నారు అంటూ చెప్పేస్తే సరిపోతుందా? ఏంటంటే ఏంటిదంతా? అసలు మీరు ఏం చేస్తున్నారో ఏమన్నా తెలుస్తుందా అంటూ మాట్లాడేసరికి అదేంటమ్మా శృతి, నిన్ను ఇంటికి రమ్మనే కదా ఫోన్ చేశాను అనగానే మీరు ఇంటికి రమ్మని ఫోన్ చేశారు అంతే కదా, అంతకుమించి ఏమీ చేయలేదు కదా అని చెప్పనేసరికి అలా మాట్లాడతావేంటి శృతి అని చెప్పాను. కానీ అంతే, మీకెవ్వరికీ నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అనగానే అలా అంటావేంటి, నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టమే అని చెప్పాను. కానీ లేదా ఆంటీ, ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నాకు తెలిసింది మీనాకు మాత్రమే నేను ఇంట్లో ఉండడం ఇంపార్టెంట్, మీకెవరికి కాదు అని చెప్పి నేను మీనాతో మాత్రమే ఉంటాను అని చెప్పి ఇంకా మీనా అని చెప్పి మీనాతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ప్రభావతి రోహిణి ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా శృతి మాత్రం వాళ్ళతో అస్సలు మాట్లాడదు. బాలు మాత్రం తెగ సంతోషపడిపోతాడు. ఏంటి మీ ముద్దుల కోడలు మాట్లాడడం లేదా? అంతేలే, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మాట్లాడరు. ఈ మలేషియా వాళ్ళైతే అస్సలు ఏ క్షణాన్ని ఎలా ఉంటారో అని చెప్పనేసరికి ప్రభావతికి మళ్ళీ మలేషియా గుర్తొస్తుంది. రోహిణి ఒకసారి గదిలోకి రా అని చెప్పనేసరికి గదిలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటి రోహిణి, మీ నాన్న రాడా? ఫ్లైట్ మీద బయలుదేరాడు అన్నాడు, ఇక్కడ గొడవ జరగడంతో ఫ్లైట్ ఎక్కి అట్నుంచటే వెనక్కి వెళ్ళిపోయాడా ఏంటి? ఇక్కడ జరిగిన గొడవ గురించి నువ్వు చెప్పేశావా ఏంటి అని చెప్పాను. కానీ లేదత్తయ్య, నేను అసలు మాట్లాడలేదు అనగాని చూడు రోహిణి, నీకు ఛాన్సులు ఇస్తున్నాను కదా అని నువ్వు చాలా తప్పుగా ఉపయోగించుకుంటున్నావు. ఇదే నీకు చివరిసారి చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ నాన్న వచ్చి తీరాలి. మీ నాన్న కనుక రాకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఆ శృతి వాళ్ళ ముందు నా పరువు పోతుంది. అందుకే శృతి నాకు అసలు విలువనివ్వడం లేదు. మీ నాన్నని ఖచ్చితంగా తీసుకురావాలి, లేకపోతే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అసలు నా కొడుకు మనోజ్కి అత్తవారిల్లుందా? అత్తవారిల్లంటూ ఏదైనా ఉందా? లేదా నువ్వు మనోజ్ వెళ్ళి మలేషియా వెళ్ళి మీ నాన్నతో డైరెక్ట్గా మాట్లాడండి, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ప్రభావతి కాస్త వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు రోహిణికి. ఏంటే నాకు ఇలాగా గండం మీద గండం వస్తుంది అని చెప్పాను. కానీ అదంతా నువ్వు తెచ్చుకున్నది కదే, నీకే కదా బాగా తెలుస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాను, వద్దే నిజాన్ని చెప్పేయే అన్నాను. అయినా ఈ అసమర్థుడిని, ఈ చేతకాని వాడిని పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఏమి లాభం? సంతోషంగా ఉన్నావా? ప్రశాంతంగా తిండి తింటున్నావా? ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నీకు ఏది ప్రశాంతత లేదు. ఇంతకుముందు పార్లర్లో పెళ్లి చేసుకోకముందేనయ్యం నువ్వు సంతోషంగా ఉండేదానివి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ బాధలే, అన్నీ కష్టాలే. ఎప్పుడు నువ్వు ఫోన్ చేసినా ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఏం బాధ వచ్చిందో ఏంటో అనుకుంటూ నేను టెన్షన్ పడుతూ ఉన్నాను అంటూ మాట్లాడేసరికి అది కాదే, ఏం చేయాలో అర్థం కావట్లేదే, నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పాను. కానీ చూడు రోహిణి, నీ మనసును నువ్వే దిటవు చేసుకో, ఏదో రకంగా ధైర్యం చేసుకుని అంటే అంటుంది మీ అత్త, తప్పదు, ఒక్కసారితో ఒబ్బడైపోతుంది కదా. అందుకే నిజాలు చెప్పేసే, ఓపిక తెచ్చుకుని ధైర్యం తెచ్చుకుని మీ అత్తకు అన్ని విషయాలు చెప్పేస్తేనే మీకు మంచిది అని అనిపిస్తుంది. లేదంటే తర్వాత నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత నువ్వు ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన పని వస్తుంది అని చెప్పనేసరికి సరే ఆలోచిస్తాను అని చెప్పి రోహిణి అంటుంది. ఇంకా శృతి రోహిణితో కానీ ప్రభావతితో కానీ మాట్లాడకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తూ ఉంటుంది. చూద్దాం మరి, బాలు మీనా ప్లాన్ సూపర్గా. శృతి ఇంటికి వచ్చేసింది.
అమ్మ వాళ్ళు ఏం తప్పు చేశారన్న విషయం కూడా తెలుసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.